కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాదని, ప్రజలు నడ్డివిర్చే ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి రౌడీల్లా దర్జాగా దాడులు చేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులపై కూడా దాడులు చేస్తూనే ఉందని, రైతన్నుల చేతులకు సంఖ్యలు వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉంటే పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారని అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో అధికార పార్టీలో ఇద్దరు నాయకులున్న పరస్పర విభేదాలతో జగిత్యాల నియోజకవర్గం ఉన్న అధికారులపై ఒత్తిడి ప్రభావం వల్ల దిక్కుతోచని పరిస్థితి జగిత్యాల అధికారులు ఉన్నారని అన్నారు. జగిత్యాల అభివృద్ధి గురించి పార్టీలో చేరామని చెప్తున్నారు. కానీ జగిత్యాల అభివృద్ధి ఎక్కడ జరిగిందో జగిత్యాల నియోజకవర్గం ప్రజలకు చూపించాల్సిన బాధ్యత వారిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శులు అమదరాజు, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, సిరికొండ రాజన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దల గంగారాజం, పట్టణ ఉపాధ్యక్షుడు పవన్ సింగ్, సింగం పద్మ, పుష్పారెడ్డి, మామిడాల కవిత, రాజగోపాల్, పిండేరి శ్రవణ్, మరిపల్లి సాగర్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా షార్ట్ పీరియడ్లోనే ఈ పత్రికా మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజున ప్రజాప్రభుత్వం నడుస్తుంది అని గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు గంటాపదంగా చెప్తూనే ఉన్నారు. కానీ నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, నాంపల్లి బీజేపీ కార్యాలయం మీద దాడి, నడుస్తుంది ప్రజాప్రభుత్వం కాదు అప్రజాస్వామిక ప్రభుత్వం అని తెలియజేస్తూ ఉంది. అంతకు ముందు జరిగినటువంటి హైడ్రా పేరు చెప్పుకొని బీదల ఇళ్ల మీద జేసీబీ దాడులు ఏదైతే చేసిందో ప్రజాప్రభుత్వం కాదు, ప్రజల నడ్డి విరిచే ప్రభుత్వం అని చెప్తా ఉంది. వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చి గద్దెనెక్కినరో ఆ హామీల మీద కంటే ఎక్కువగా వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రజల నడ్డి ఎక్కడ విరిచాలా, ప్రజల్ని ఎంత ఎక్కువగా కష్టపెట్టుకోవాలా, ప్రజల్ని ఎంత ఎక్కువగా ఏడిపించాలా, ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి ఆపోజిషన్ని ఏ రాళ్లతో కొట్టాలా, ఏ కర్రలతో కొట్టాలా, ఏ విధంగా దాడులు చేయాలా, ఏ విధంగా రౌడీయిజం చేయాలా అనే ఆలోచన ఉందే తప్ప మేము ఇచ్చినటువంటి హామీలను ఎలా నెరవేర్చాలి, ప్రజలకు అందే ఫలాలను ఇంకా ఎక్కువగా కింది స్థాయి వరకు పోయే విధంగా ప్రణాళికలు ఎలా వేయాలని ఆలోచించకుండా ఇష్టారీతిన ప్రవర్తిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. నిన్న బీజేపీ కార్యాలయం మీద దాడి చేస్తూ ఇష్టం ఉన్నట్టు రాళ్లతో కొడితే ప్రధాన కార్యదర్శి గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారి తలకు చాలా తీవ్రమైన గాయమైంది. దానికి సమాధానం ఎవరు చెప్తారండి? ఇదేమన్నా రౌడీజమా? కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టారీతిన ప్రవర్తిస్తూ ఇష్టారీతిన రాళ్ళు రువ్వుతూ ఉంటే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు, మా రక్షక భటులైతే చోద్యం చూస్తూ ఉన్నటువంటి తరుణం కనిపిస్తూ ఉంది. అక్కడ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే నిమిషం సెకండ్ పడుతుంది, నిమిషం కూడా కాదు, ఒక సెకండ్ పడుతుంది. ఉఫ్ఫుమని ఊగితే కొట్టుకొని పోయి ఎక్కడో ఉంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ. బిడ్డ నిజంగా చెప్తా ఉన్నా, బీజేపీ కార్యకర్తలు కమల దళం, కమల సైన్యం ఒక్కసారి తలుచుకొని దండెత్తి వస్తే మీకు దాక్కోవడానికి ఒక చిన్న ప్లేస్ కూడా దొరకదు, మీరు చేరడానికి ఒక చిన్న సందు కూడా దొరకదు. ఎక్కడికక్కడ ఉరికించుకుంటే కొట్టే రకంగా ఉంటారు. కానీ వాళ్ళు ఎక్కడికక్కడ కూడా ఆగుకుంటూ వస్తే ఇష్టారీతిన మీరు దాడులకు పాల్పడుతూ మీరు చేసేది ఇదా? సీఎం రేవంత్ రెడ్డి గారు మీ కార్యకర్తలకు మీరు చెప్పేది విధానం, మీరు నేర్పించే పద్ధతి ఇదేనా? నిన్న కనిపించింది ఒకటి, అందరికీ కనిపించింది. అంతకు ముందు కూడా చాలా వరకు ప్రజల మీద ఎక్కడికక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న జాబ్ల కోసం యువకులు రోడ్డెక్కితే వాళ్ళను ఇలానే రౌడీయిజం చేస్తూ వాళ్ళని ఇలానే కొట్టించింది. మహిళలు, ఉద్యోగులు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ హక్కులు మామూలుగా వాళ్ళ హక్కులు వాళ్ళకు రావాల్సిన హక్కులే, మీరు ఇచ్చిన హామీలో ఉన్న హక్కులే. అడిగితే పాపం అంగన్వాడీలను, ఆశా వర్కర్లను ఎక్కడికెక్కడ వాళ్ళని కొట్టించిండ్రు. అసలు అంటే మీరు ఎవరి మీద దాడి చేయకుండా ఉన్నారు? ఒక్కసారి చెప్పండి, ఒక్కసారి ఆలోచించుకోండి. సీఎం రేవంత్ రెడ్డి గారు అడిగితే ప్రతి ఒక్కరి మీద దాడి.
ఇక అక్కడేమో అలా జరుగుతుంది. నిజంగా పూర్తిగా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. నిన్న ఏదైతే నాంపల్లి బీజేపీ కార్యాలయం మీద, స్టేట్ కార్యాలయం మీద ఏదైతే దాడి జరిగిందో మేము అందరము ఖండిస్తూ ఉన్నాము. మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాము. బీజేపీ పార్టీ జోలికి వచ్చిన, మా కార్యకర్తల జోలికి వచ్చిన, కార్యాలయాల జోలికి వచ్చిన సహించేది లేదు. చూస్తూ ఊరుకోం. ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాం ఖచ్చితంగా. మరి అక్కనేమో ఆ విధంగా గొడవలు అవుతుంటే మన జగిత్యాల విషయానికి వస్తే, జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఏమనంటే నేను అభివృద్ధి సంక్షేమం కోసమే పనిచేస్తూనే ఉన్నా అని మాట్లాడతారు. ఏం మరి మీరు అభివృద్ధి కోసం అయితే మేము డెఫినెట్గా సంతోషిస్తాం. ఎందుకంటే మేమైనా మా అరవింద్ అన్నైనా ఒక్కటే ఆలోచిస్తాం, పార్టీలకు అతీతంగా ప్రజలకు అభివృద్ధి జరగాలి, సంక్షేమ ఫలాలు అందాలి అని. ఒక్కసారైనా మీరు ఆలోచన చేయాలి. ఇదంతా ఎవరు చూస్తలేరు అనుకుంటున్నారా? సరే, మీరు అభివృద్ధి చేస్తే మంచిదే. మరి ఎక్కడ అయితే ఎక్కువగా ఏం కనిపించట్లేదే? జగిత్యాల టౌన్లోనే జరగాల్సిన అభివృద్ధి చాలా ఉంది. ఇటు యావర్ రోడ్ కానివ్వండి, మేము ఎప్పుడు అదే అడుగుతాం, యావర్ రోడ్ కానివ్వండి. అంతెందుకు, ఇప్పుడు ఈ మా ఆఫీస్లో మీటింగ్ జరుగుతుంది కదా, ఈ పక్కన ఉన్నటువంటి కాంతి భవన్ నుంచి బైపాస్ని కనెక్ట్ చేస్తున్నటువంటి పెద్ద రోడ్ ఉంది. అది నేను చైర్మన్ హయాంలో ఉన్నప్పుడే 20 లక్షలతో శాంక్షన్ అయ్యి ఉంది. మీరు ఎందుకు జరిపించట్లేదు చెప్పండి? టెండర్ అయిపోయి రెడీగా ఉన్న పనిని మీరు ఎందుకు ఆపుతున్నారు చెప్పండి? అట్లాంటి చాలా పనులు ఉన్నాయి. రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, చాలా పనులు ఉన్నాయి. ఇదివరకు నేను చెప్పాను, దాని మీద సమీక్ష నిర్వహించండి ఒక్కసారి. అట్లా నియోజకవర్గంలో చాలా పనులు ఉన్నాయి. సంతోషం. మొన్నటికి మొన్న మేము ఎప్పుడు అడుగుతూనే ఉన్నాము, మేము ఎప్పుడు నిరసన తెలియజేస్తూనే ఉన్నాము. బీర్పూర్ మండలంలో ఒక పిహెచ్సి లేదంటే మొన్న వెళ్ళి కొబ్బరికాయ కొట్టినట్టున్నారు కదా, అవి నేషనల్ హెల్త్ మిషన్ కింద వచ్చిన ఫండ్, కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు. చాలా సంతోషం. ఈ సందర్భంగా గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారికి శాంక్షన్ ఇప్పించినటువంటి గౌరవనీయులు ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రజలందరికీ శుభాభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. బీర్పూర్ మండల ప్రజలకి. ప్రజలు చాలా వివేకవంతులు, అన్నీ గమనిస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. డెఫినెట్గా పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలని మా లక్ష్యమైన, మా కార్యకర్తలందరి లక్ష్యమైన, గౌరవనీయులు ఎంపీ గారు ధర్మపురి అరవింద్ అన్న గారి లక్ష్యమైన ఒకటే ఉంటుంది. ప్రజలకు అనుకూలంగా ప్రజలకు అందే ఫలాలు అందిస్తూ గ్రామాలైనా పట్టణాలైనా అభివృద్ధి చేయాలని మేము ఆలోచిస్తాం. అంతేగాని ఇష్టారీతిన ప్రవర్తిస్తూ, రౌడీయిజం చేస్తూ, కార్యాలయం మీద దాడులు చేస్తూ, ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తూ ఇష్టారీతిన ప్రయత్నాలు చేస్తామంటే మాత్రం ప్రజలు ఊరుకోరు. కమల సైనికులం, బీజేపీ కార్యకర్తలం, బీజేపీ నాయకులు కూడా ఎవ్వరూ ఊరుకోరని మరీ చెప్తున్నాను. మొన్నటికి మొన్న రైతులు కూడా రోడ్డెక్కిన పరిస్థితి. అన్నం పెట్టే రైతన్నలకి 5,000 బుక్క లోపలికి పోని పరిస్థితి ఏర్పడింది ఈ రోజున. ఎవరి ప్రభుత్వం వల్ల? మీరేదైతే ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నారే దానివల్లనే కాదా? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి అయింది. ప్రతి ఒక్క వర్గంది, రైతులది కానివ్వండి, యువకులది కానివ్వండి, మహిళలది కానివ్వండి, ఇటు ఉపాధ్యాయులది కానివ్వండి, అంగన్వాడీలు కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, ఆటో డ్రైవర్లు కానివ్వండి, మా మీడియా మిత్రులు కూడా, మా ప్రెస్ మిత్రులకు కూడా ఎన్నో హామీలు ఇచ్చిండ్రు కదా. మీరు ఈ రోజున పీక్స్లో పబ్లిసిటీ చేసుకుంటున్నారు కదా. చేసింది ఘోరంత అయితే పబ్లిసిటీలో కొండంత చెప్పుకుంటున్నారు, ఎవరెస్ట్ శిఖరం అంతా చెప్పుకుంటున్నారు. ఈ రోజున మీరు చేసే ఆ చిన్న ఒకటో రెండో హామీలు, ఒక హామీ 2 హామీలు కాదు, అరంతనో చీమంతనో చేసిండ్రు. మీరు అది ప్రజలకు ఆ చీమంతా కూడా మీరు చేసిండ్రు అని తెలిసి చెప్పేది ఏంటి? మా మీడియా మిత్రులే కదా. కనీసం వాళ్ళకి ఇచ్చిన హామీలైనా మీకు గుర్తున్నాయా? లేవు. మరి మీరు ఎవరిని పట్టించుకున్నారనండి? ఇంత రౌడీయిజం చేస్తున్నారు, ఇన్ని సంబరాలు చేస్తున్నారు, కోట్లు ప్రజాధనం వెచ్చించి ప్రతి జిల్లా తిరుగుతూ పెద్ద పెద్ద సభలు చేసుకున్నారు కదా ఉమ్మడి జిల్లాలో. కొంచెమన్నా బుద్ధి ఉండాలి. కోట్ల ధనం, ప్రజాధనం వృధా చేసుకుంటూ సంబరాలు చేసుకోవడానికి. అందుకే మరొకసారి చెప్తా ఉన్నాం, ఇవన్నీ అన్యాయాలు, అరాచకాలకు ప్రజాప్రభుత్వం కాదు, ఇది అరాచక ప్రభుత్వం, ప్రజలను అడ్డి విరిచే ప్రభుత్వం, అప్రజాస్వామిక ప్రభుత్వం అని మరొకసారి తెలియజేసుకుంటూ, చూస్తూ ఊరుకోము. ప్రజల పక్షాన
బీజేపీ ప్రజా భరోసా యాత్రలు కొనసాగుతూనే ఉంటాయి. ఎక్కడికక్కడ కూడా దాడులు చేస్తుంటే మేము ఊరుకోము. ప్రజలను ఎప్పటికప్పుడు కూడా భరోసా పేరుతో మేము వారితో ఉంటాము. ఖబర్దార్, మరొకసారి రేవంత్ రెడ్డి గారు, మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి రౌడీయిజాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాము. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. ప్రజలు ముందుండి అది వచ్చేలా చేస్తారని తెలియజేసుకుంటూ, ప్రజల తరపున ఎప్పుడు కూడా బీజేపీ కార్యకర్తలు, మా కమల సైనికులు, మోదీ సైనికులు ఎప్పుడు కూడా అండగా ఉంటారు, వాళ్ళకు తోడుగా ఉంటారని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము.